తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఆగస్టులో స్టార్ట్ చేస్తారన్న సమాచారం. ఇప్పటికే 8 సీజన్స్ కంప్లీట్ అవ్వగా 9వ సీజన్ను బ్లాక్ బస్టర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే స్టార్ సెలబ్రిటీస్ని హౌస్లో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిగ్ రియాలిటీ షో సీజన్ 9 కోసం రష్మి గౌతమ్ని తీసుకోవాలని నిర్వాహకులు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 9 ఖచ్చితంగా సక్సెస్ సాధించేలా ఈ షో నిర్వాహకులు అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి రష్మి గౌతమ్ అంగీకరించిందని, అయితే కొన్ని షరతులు మాత్రం విధించిన సమాచారం. వారానికి 8 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తే బిగ్ బాస్ షోకి రావడానికి తనకు అభ్యంతరం లేదని రష్మి చెప్పినట్టు తెలుస్తోంది. రష్మి బిగ్ బాస్కి ఓకే చెబితే ఈ షోపై క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ రేంజ్లో రష్మి పారితోషికం అందుకుంటే ఆమెకి సులువుగా ₹1,00,00,000 కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ దక్కే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ షో రూల్స్ ప్రకారం హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు ఛానల్లో షోలు చేయకూడదు. రష్మి గౌతమ్ రేంజ్ అంతకంతో పెరుగుతూ ఉండగా బుల్లితెర షోలకి అనసూయ దూరడం కావడంతో రష్మికి డిమాండ్ పెరుగుతోంది. రష్మి యాంకర్గా తన రేంజ్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ నుంచి చూసుకుంటే మెల్లమెల్లగా రేటింగ్ స్థాయి పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా నాగార్జున వరుసగా సీజన్తో చాలా బాగా హోస్ట్గా చేసి నడిపించారు. అయితే ఇప్పుడు 9వ సీజన్ కోసం ఎవరు హోస్ట్గా వస్తారు అనేది హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా ఇప్పుడు హోస్ట్ కంటే ముందు కంటెస్ట్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు కొన్ని కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే ఒక జబర్దస్త్ యాంకర్కి ఆఫర్ రావడంతో ఆమె ఊహించే స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇటీవల కాలంలో బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకోవాలని చాలామంది సెలబ్రిటీలు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టెలివిజన్ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే వారి స్థాయిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్న యాంకర్స్తో పాటు కమెడియన్, సీరియల్ యాక్టర్స్ అందరూ కూడా బిగ్ బాస్ షో తదుపరి సీజన్లో అవకాశం అందుకోవాలని స్టార్ మా ప్రతినిధులు సంప్రదిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి కాస్త పేర్లు ఉన్న యాంకర్స్తో పాటు సినిమా యాక్టర్స్ని, అలాగే సినిమా టెక్నీషియన్స్ని తీసుకురావాలని అనుకుంటూ ఉన్నారు. ఇక అందులో జబర్దస్త్ యాంకర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్మి గౌతమ్ని తీసుకురావాలి అని అనుకుంటూ ఉన్నారు. రష్మి ప్రస్తుతం కొన్ని రియాలిటీ షోలకి యాంకర్గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే యాంకర్ రష్మికి ఒక ఆఫర్ చేయడంతో ఆమె మాత్రం ఊహించిన స్థాయిలో రెమ్యునరేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధికంగా శ్రీముఖి ఒక వారానికి దాదాపు 5 లక్షలకి పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో యాంకర్ రష్మి డిమాండ్ చేసినట్టు సమాచారం. ఆమె ఒక వారానికి దాదాపు 7 నుంచి 8 లక్షల వరకు కావాలి అని అడిగినట్లు తెలుస్తోంది. మరి సీజన్ 9లో రష్మి ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 9లో కూడా నాగార్జున హోస్ట్గా వస్తారని తెలుస్తోంది. మరి సీజన్ 9 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.